మనం అనంతపురం నగరంలో ఉన్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్నాం. అనంతపురం నగరంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి గారు గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైనాట్ 175 దిశగా వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే 4 పర్యాయాలు ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారిది. అందులో భాగంగా ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్న మన శాంతి సేన బ్లడ్ అధినేత పవన్ గారి వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, అనంతపురం నగరంలో ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదని చెప్పి టీడీపీ వాళ్ళు చెబుతున్న పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి ఈరోజు ఫ్లైఓవర్ తీసుకోండి, ఆ తర్వాత 80 ఫీట్ రోడ్డు తీసుకోండి, ఆ తర్వాత గుత్తి రోడ్డు నుంచి మన జైంటు పోయే కార్యక్రమం రోడ్డు తీసుకోండి. అభివృద్ధి ప్రతి వాడ 50 వార్డులో జరిగింది. దీనికన్నా ముందు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా 2 ఏళ్ళు కరోనాను భరించి 3 ఏళ్ళు ఉన్నటువంటి సమయంలో ప్రతి వార్డులలో కూడా 75% నుంచి 80% కంప్లీట్ చేసినటువంటి దాఖలాలు అనేది అనంత వెంకటరామరెడ్డి గారు స్వయంగా ఉన్నారు. అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే, ఒక బ్లడ్ బ్యాంక్ తరపున నుంచి, ఒక స్వచ్ఛంద సేవ తరపు నుంచి మా సంస్థ 15,000 మంది బ్లడ్ ఇచ్చే ఇదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నటువంటి నాయకుని ఎక్కడా నేను చూడలేదు. కరోనా సమయంలో ఐసీసీ వార్డులకు డాక్టర్ సైతం కూడా పోలేని సమయంలో కూడా, ఆ రోజు అవగాహన లేని సమయంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు ప్రతి వార్డులో తిరిగి ఐసీసీలోకి పోయి ఒక పేషెంట్స్ని ధైర్యం నింపిన వంటి నాయకుడు ఎవరైనా అంటే అనంత వెంకటరామరెడ్డి గారు. అటువంటి సమయంలో ఆ రోజు ఆక్సిజన్ ప్లాంట్లు లేవు మనకి, ఆ రోజు వాటర్ సదుపాయం లేదు. హాస్పిటల్స్లో పెద్ద సిలిండర్స్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలోని మొట్టమొదటిగా ఆక్సిజన్ ప్లాంట్స్ని నిర్మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అనంత వెంకటరామరెడ్డి గారు. అందుకే మేము ప్రత్యేకంగా అది కల్లారగా మేము చూసాం కాబట్టి కూడా మా బ్లడ్ డోనర్స్ కానీ, మేము ఇచ్చిన పేషెంట్స్ కానీ అందరికి కూడా మేము చెప్తున్నాం, ఇటువంటి నాయకుని మనం అనంతపురంలో మెజారిటీగా మేము గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆది శంకరాచార్యులు భారతదేశం 3 తూర్లు తిరిగారంటే ఈ అనంతపురంలో ఉన్నటువంటి 2,70,000 ఓట్లని మాట్లాడిని ప్రతి ఇంటికి పోయి కూడా సమస్య తెలుసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనంత వెంకటరామరెడ్డి గారని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈరోజు తల్లి బిడ్డ హాస్పిటల్ని, ఈరోజు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లేబర్ వార్డుని చూసుకుంటే ఒక బెంచ్ మీద 3-4 డెలివరీ లేని పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడుతున్న తల్లుల కోసము 500 పడకలతో మెడికల్ కాలేజ్ చాలా అద్భుతమైన కూడా హాస్పిటల్ కట్టడం జరిగింది. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూలబడిన సమయంలో న్యూరో ఫిజిషియన్స్ కూడా ఎక్కడ కానీ మనకు న్యూరో సమస్య కావాలంటే కర్నూలుకో బెంగళూరుకో మనం పోవాల్సిన డబ్బులు ఎక్కువ వేయించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోదాం రండి, అక్కడ మన న్యూరో స్కల్ ఆపరేషన్స్ కూడా న్యూరో సర్జరీస్ జరుగుతున్నాయి. అటువంటి మెడికల్ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, నీటిపైన కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి రోడ్లు కూడా ఈరోజు ఏ రోడ్లు బాగాలేదని కూడా ఈరోజు నా దగ్గరకు రమ్మని చెప్పండి, నేను అడుగుతానని చెప్పేసి 70% 80% పూర్తి చేసుకున్నటువంటి ఫ్లైఓవర్ మన అనంతపురంకి తలమాలికగా మారినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. గతంలో కూడా రామ్నగర్ బ్రిడ్జ్ మీరు చూడండి, అసలుకే ఈ రోజు ఉన్న సమయానికి ఇప్పుడు దాదాపుగా 100 ఏళ్ళైనా కూడా మనం ఈజీగా కూడా జనాభా పోయే ప్రతిగా మన ఫ్లైఓవర్ పనికి వస్తుంది. ఈరోజు రామ్నగర్ ఈరోజు పోలేని పరిస్థితి ఉంది, కట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే ఈరోజు కట్టలేని పరిస్థితి. కాబట్టి మా శాంతిసేన రక్త సహకార బంధు మేము 15,000 మందికి ఇక్కడ ఈ అనంతపురంలో బ్లడ్ ఇచ్చాం. మా బంధువర్గం ఉంది, ప్రతి ఇంటికి కూడా నేను టచ్ చేస్తున్నాను, ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆయన గెలిపించుకుందాం. మాకు పార్టీలు కాదు, అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన సేవని మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, రింగ్ రోడ్డు విషయం కావచ్చు, డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? డంపింగ్ యార్డు గతంలో కూడా అనేక పల్లెల్లో కూడా స్థలసేకరణ జరిగింది. అయితే స్థలసేకరణ చేసినప్పుడు ఏమైపోయిందంటే అక్కడ అందరూ కూడా వ్యతిరేకత అనేది ఏర్పడడం జరిగింది. అది ఒక టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఒక 5 ఏళ్లలో ఒక అద్భుతాలు సృష్టించడానికి వీలు పడదు ఎప్పుడే కానీ. దాంట్లో కూడా మనకు 2 ఏళ్ల పాటు కూడా కరోనాతో కూడా మనం చాలామందిని ప్రాణాలు పోగొట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది, అనంత వెంకటరామరెడ్డి గారు అయితే ఉంది, దాని మీద దృష్టి పెట్టేసి అనేక మంది ప్రాణాలు పోయేటు కాపాడే పరిస్థితుల్లో ఆ రోజు అక్కడ 2 ఏళ్ళు కూడా వేచి చూసిన సమయం. ఈరోజు మళ్ళీ అవకాశం ఏంటి, ఖచ్చితంగా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మళ్ళీ తీసుకొని వచ్చడానికి ఉంది. ఈరోజు 80%ని ప్రతి రోడ్డును కూడా కంప్లీట్ చేసిన వాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తీసుకొని రాలేకపోతాడు? మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన తీసుకొని వస్తాడనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది.
అనంతపురం నగరంలో ఇప్పటికే 5 పర్యాయాలు ఇంటింటికి తిరిగి పర్యటన చేసిన అనంత వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందుతారని చెప్పి మనతో పాటు మా పవన్ గారు తెలియజేస్తున్నారు. అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం చిక్కమన రాఘవేంద్ర హనుమంతు ఈటీవీ అనంతపురం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.